అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ శనివారం. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీకెండ్ ఈరోజు మనకందరికీ కూడా అనుకున్న కార్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు చిన్న మాట ఏంటంటే, మనము ఎప్పుడూ కూడా ఫీల్ అవుతూ ఉంటాం, పోగొట్టుకుంటున్నామే, ఇది పోగొట్టుకుంటున్నాం, అది పోగొట్టుకుంటున్నాం, అన్నీ పోగొట్టుకుంటున్నాము అని. నిజానికి అటువంటి సమయంలో మనం ఎప్పుడైతే ఏవో పోగొట్టుకున్నామో మళ్ళీ అవి తిరిగి రావే అనుకొని బాధపడే సమయంలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఏంటది అంటే, ఉదాహరణగా చెట్టు. మనము విత్తనం విత్తుతాము, విత్తిన తర్వాత చిన్న చెట్టు తర్వాత పెద్దదవుతుంది, మొక్క నుంచి పెద్దదవుతుంది, ఇంకా పెద్దదవుతుంది, తర్వాత పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. ఏది ఏమైనా కూడా ఆకులు కూడా రాలుతూ ఉంటాయి. అంత మాత్రం చేత చెట్టు చనిపోతుందా? చెట్టు ఎప్పుడైనా బాధపడుతుందా? బాధపడదు. అయితే చెట్టుకు ప్రాణం లేదా? ఉంది. ప్రకృతి అది. సో చెట్టుకి ఎలాగైతే ప్రాణం ఉంటుంది, అలాగే అయితే ఫీలింగ్స్ ఉండకపోవచ్చేమో, బయటికి తెలియవు. కాకపోతే మనిషి జీవితంలో కూడా ఎప్పుడు ఇవి పోయాయి, అవి పోగొట్టుకున్నాము అని ఎప్పుడు బాధపడుతూ ఉండే కంట, మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి పోయింది అంటే ఇంకా మంచి ఏదో జరుగుతుంది అని మనస్ఫూర్తిగా మనం మనసులో కోరుకోవాలి. అటువంటప్పుడు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. అనవసరంగా ఎక్కువగా బాధపడకండి. ఎవరైనా సరే ఏదైనా పోయింది అంటే మరొకటేదో మంచి జరగబోతోంది అని మనసులో అనుకోవడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.